నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగనన్న మా సీట్లు ఎక్కడ? ఇలా అయితే మళ్ళీ బెజవాడ గల్లంతే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ స్పెషలే. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు కూడా బెజవాడ నుంచి ఎవరు పోటీ చేశారు, ఎవరు గెలిచారు అనేది కూడా ఒకసారి చెక్ చేసేవాళ్ళు అంతా గూడా. అంతేకాదు పార్లమెంట్‌లో కూడా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టింది ఎవరు అని చెప్పేసి ఒకసారి చూసుకునేవాళ్ళు. సో, అంత రాజకీయ చైతన్యం బెజవాడ నుంచి ఉంటుంది కాబట్టి, బెజవాడలో ఎవరు పోటీ చేశారు, ఎవరు గెలిచారనేది ఎప్పుడూ స్పెషల్‌గానే ఉండేది. చెక్ చేసుకునేవాళ్ళు. సో, ప్రస్తుతం అయితే విజయవాడ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? అసలు ఏ సీట్‌లో ఎవరుంటారు? ఏ అభ్యర్థిని నిలబెడతారు? ఏ నియోజకవర్గంలో అనేది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ కన్‌ఫ్యూజన్‌కి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు బెజవాడ రాజకీయాల గురించి, అలాగే బెజవాడ అసెంబ్లీ నియోజకవర్గాల గురించి, పార్లమెంటు నియోజకవర్గం గురించి ఒక్కసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఇక ఫస్ట్ మనం బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం తీసుకుందాం. సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాపు ఓటింగ్ ఎక్కువ ఉండే నియోజకవర్గం. కాపులకి ఫర్‌గా ఉంటుంది. సో, అయితే 2014లో జగన్మోహన్ రెడ్డి ఈ సీటుని తన మేనత్త కొడుకు అయిన పూనూరు గౌతమ్ రెడ్డికిచ్చారు. పునూరు గౌతమ్ రెడ్డి పోటీ చేశారు. 2014లో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత ఆయన అసలు ఆ సీటు ఆయనకి ఇవ్వటమే తప్పు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటారు. ఎందుకంటే కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండే సీటు సొంత మేనత్త కొడుకు కదా అని చెప్పేసి ఆయనకిస్తే ఎలా గెలుస్తాడు అని చెప్పేసి. అయితే కాపులు ఓట్లేయలేదు అన్న అక్కసుతోటి పూనూరు గౌతమ్ రెడ్డి అప్పట్లో వంగవీటి మోహన్ రంగ మీద కొన్ని కామెంట్స్ చేశారని చెప్పేసి కూడా విజయవాడలో ఒక టాక్ ఉంది. అంటే ఆయన్ని పాముతో పోల్చారని, శివుడు మెడలో ఉన్నంత మాత్రాన పాము మన ఇంటికొస్తే తల మీద కొట్టి చంపమా అని చెప్పేసి, విషపూరితమైన వ్యక్తి అని చెప్పేసి ఇలాగా అనరాని మాటలన్నీ అన్నారు అని చెప్పేసి ఆయన మీద ఒక రూమర్స్ వచ్చినాయి, లేదా కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి ఆ విమర్శలతోటి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో 2019కి వచ్చేసరికి మల్లాది విష్ణుని నిలబెట్టారు. మల్లాది విష్ణు అంటే చావు తప్పి కన్నులొట్టబోయింది అన్నట్టుగా గెలిచారు. కేవలం కొన్ని వందల ఓట్లతో తేడాతో మాత్రమే గెలిచారు. 2014లో అయితే ఇక్కడి నుంచి బోండా ఉమ గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. 2019లో మల్లాది విష్ణుకిస్తే బోండా ఉమని ఓడించి ఆ ఫ్యాన్ గాలిలో కూడా చాలా కష్టం మీదే మల్లాది విష్ణు బయటపడ్డారు. కొన్ని వందల ఓట్ల తేడాతో మాత్రమే బయటపడ్డారు. బోండా ఉమ ఓడిపోయారు. ఇక ఆ తర్వాత 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ చేంజెస్ మొదలుపెట్టారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి పెట్టారు. ఈయన 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వెల్లంపల్లికి అప్పట్లో జగన్ తన కేబినెట్ లో చోటు కూడా ఇచ్చారు, మంత్రిని చేశారు. 2024 వచ్చేసరికి మల్లాది విష్ణుని తీసేసి విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి పెట్టారు. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడా ఏంటి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. ఈయన అసలు విజయవాడ సెంట్రల్లో ఉన్నాడా, లేకపోతే విజయవాడ పశ్చిమకి వెళ్ళాడు అనేది కూడా కన్ఫ్యూజన్. ఇకపోతే విజయవాడ పశ్చిమ గురించి మాట్లాడుకుందాం. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ నియోజకవర్గం నుంచి. అక్కడ జలీల్ ఖాన్ పోటీ చేశారు. జలీల్ ఖాన్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత అక్కడికి షేక్ ఆసిఫ్ని తీసుకొచ్చారు 2024కి. అంటే 2019లో మనకి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారని ఇందాకే కదా మనం చెప్పుకున్నాం. సో కాబట్టి 2024కి వచ్చేసరికి షేక్ ఆసిఫ్ని తీసుకొచ్చి నిలబెట్టారు. కానీ ఆయన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దాదాపుగా 53,000 ఓట్ల మెజారిటీ సాధించారు సుజనా చౌదరి. నిజానికి బీజేపీకి అక్కడ అంతటి స్థాయిలో మెజారిటీ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకని అంటే అక్కడ ముస్లిం ఓటింగ్ శాతం ఎక్కువ. అయినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అక్కడ పాతుకుపోయారా అన్నట్టు, అసలు ఎన్నో సార్లు పోటీ చేస్తే సీనియర్ నాయకుడు ఉంటారు చూసారా, ఆయనకు వచ్చినంత మెజారిటీ వచ్చింది. మొట్టమొదటిసారి సుజనా చౌదరి బీజేపీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన. ముస్లిం ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా షేక్ ఆసిఫ్ కి అక్కడ ఆ స్థాయిలో మెజారిటీ రాలేదు. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి అలాగా ఉన్న పళంగా చేంజెస్ చేసేసారు 2024 ఎన్నికల్లో. ఫేస్ తెలియని ఒక నాయకుడిని తీసుకొచ్చి పెట్టారు అనే విమర్శలు కూడా ఉన్నాయి అప్పట్లో. ఇకపోతే ఇప్పుడు ఇదే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాకు కావాలి అని పోటీ పెరిగింది. ఒక వెల్లంపల్లి శ్రీనివాసు, అలాగే 2024 ఎన్నికల ముందు జనసేన పార్టీలో టికెట్ దక్కలేదనే అక్కసుతోటి ఆ పార్టీని వదిలేసి వైసీపీలోకి వెళ్లిన పోతిన వెంకట మహేష్ నుంచి పోటీ ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కోసం. అలాగే ఇప్పుడు ఉండనే ఉన్నారు షేక్ ఆసిఫ్. ముగ్గురు మధ్య పోటీ నలుగుతుంది. ఎవరికిస్తారు జగన్మోహన్ రెడ్డి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అనేది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్.
అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు దేవినేని అవినాష్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు. అసలు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ఏ పర్యటనకు వెళ్ళినా గానీ మొత్తం దేవినేని అవినాషే చూసుకుంటారు జగన్ పర్యటనని. అలాగే దేవినేని అవినాష్‌కి జగన్ ఇంట్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉంది. ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలేమో, కానీ దేవినేని అవినాష్‌కి అపాయింట్‌మెంట్ అక్కర్లేదు. నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. సో, అలాంటిది దేవినేని అవినాష్‌నైతే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా మార్చే అవకాశం అయితే లేదు. కానీ దేవినేని అవినాష్‌కి మాత్రం పెనమలూరు వెళ్ళాలనుంది. ఎందుకనంటే గద్దె రామ్మోహన్ మీద పోటీ చేస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి గట్టిగా తెలుస్తుంది. ఎందుకంటే గద్దె ఫ్యామిలీ అక్కడ పాతుకుపోయింది. 2014, 2019, 2024 వరుసగా గెలుస్తూ వస్తున్నాడు గద్దె రామ్మోహన్. సో 2029లో కూడా ఆయనే గెలుస్తాడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఎందుకని అంటే దానికి కూడా ఒక రీజన్ చెప్తున్నారు విజయవాడ ప్రజలంతా కూడా. ఇప్పటి వరకు గద్దె రామ్మోహన్ వాళ్ళ మిసెస్ గద్దె అనురాధ మాత్రమే ఈ ఎన్నికల వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గద్దె రామ్మోహన్ తనయుడు కూడా యాడ్ అయ్యాడు. ఇంకా అదనపు బలం అంటే అటు వాళ్ళ వ్యాపారాల మీద దృష్టి పెట్టడానికి, ఇటు రాజకీయాల మీద దృష్టి పెట్టడానికి గద్దె రామ్మోహన్ కి ఒకళ్ళు ముగ్గురున్నారు ఆ ఇంట్లో అని చెప్పేసి విజయవాడ ప్రజలంతా కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గనక పోటీ చేశాడు అని అంటే తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవటమే తప్ప గెలిచే అవకాశం లేదు అని అంటున్నారు. అందుకనే పెనమలూరు వెళ్ళాలి అని చెప్పేసి దేవినేని అవినాష్ గట్టిగా పట్టుబడుతున్నారట. పెనమలూరు టికెట్ నాకు ఇవ్వండి అని చెప్పేసి. అయితే ఇప్పటికే పెనమలూరులో చక్రవర్తి అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో జోగి రమేష్ పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈయన చక్రవర్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. మరి నియమించిన తర్వాత ఈ సీటు నాకు కావాలి అని చెప్పేసి దేవినేని అవినాష్ వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈయన్ని తప్పించేసి దేవినేని అవినాష్ని పెడితే అసలు ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారా అవరా అనేది కూడా ఒకటి ఉంది. అలాగే పెనమలూరులో దేవినేని అవినాష్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి కూడా ఇంకొకటి ఉంది. ఎందుకంటే పెనమలూరులో తెలుగుదేశం పార్టీ ఓట్లు చాలా ఎక్కువ. దేవినేని అవినాష్ చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదే దాడికి వెళ్ళాడు. అలాంటి దేవినేని అవినాష్ పెనమలూరులో పోటీ చేస్తే గెలుస్తాడా లేదా అనేది కూడా ఇంకో సందేహం ఉంది. పైగా దేవినేని అవినాష్ ఉన్న కష్టం ఎలాంటి కష్టం అంటే జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సీటుకు పోటీ చేయి నువ్వు అని చెప్పేసి కూడా గతంలో ఒత్తిడి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటని కూడా తిరస్కరించి నేను పార్లమెంటు సీటుకు వెళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పార్లమెంట్ లో పోటీ చేశానంటే ఇక నేను రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్టే. ఇప్పటికే నేను 3 పార్టీలు 3 టర్ముల ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పోటీ చేశాను, 3 సార్లు ఓడిపోయానని నన్ను ఎగతాళి చేస్తున్నారు. 2014లో విజయవాడ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాను. 2019కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను. 2024కి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాను. ఇక నువ్వెందుకు నువ్వు పెట్టిన చోటల్లా ఐరన్ లెగ్గే పోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం, అలాగే తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అయితే గల్లంతే అయిపోయిందని నన్ను ఐరన్ లెగ్ అని కూడా అంటున్నారు. దయచేసి నన్ను గెలిచే స్థానంలో వైసీపీకి కాస్తన్న పట్టున్న స్థానంలో నన్ను పెట్టండి అని చెప్పేసి అవినాష్ అడుగుతున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నట్టుగా టాక్ నడుస్తుంది. మొత్తం మీద అవినాష్ కి అయితే కృష్ణా జిల్లాలో మంచి పట్టే ఉంది. ఆయన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా బాగానే పనిచేస్తున్నాడు అనేది టాక్ నడుస్తుంది. కానీ గెలుపు అవకాశాలు మాత్రం చాలా పలుచుగా ఉన్నాయి. అవినాష్కి, దేవినేని అవినాష్కి గెలుపు అవకాశాలు మాత్రం చాలా 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 పలుచుగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే విజయవాడ పార్లమెంటు సీటు జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ ఈ అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటే విజయవాడ పార్లమెంట్ అంటారు కదా. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గెలిచింది లేదు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమలో గెలిచుండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు విజయవాడ సెంట్రల్లో గెలిచుండొచ్చు, ఒకసారో 2 సార్లు గెలిచుండొచ్చు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా 1-2 సార్లు గెలిచుండొచ్చు. కానీ విజయవాడ పార్లమెంటుని మాత్రం అసలు టచ్ చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడ పార్లమెంటు సీట్ని అసలు గెలవలేకపోయింది. అసలు ఆ పార్లమెంట్ సీట్లో పోటీ చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఫస్ట్ 2014లో పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ అయితే అసలు ఆయన చనిపోయారు. 2018లో పార్టీకి రిజైన్ చేశారు. ఆయన వ్యాపారాలు చూసుకుంటారని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలం చేశారు. ఆ తర్వాత పొట్టూరి వరప్రసాద్ సినిమా నిర్మాత, ఆయన 2019లో విజయవాడ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేశారు. 2024 వచ్చేసరికి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక 2024లో
విజయవాడ పార్లమెంటు సీట్ నుంచి 2019లో గెలిచిన, 2014లో కూడా గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కేశినేని నాని 2024 వచ్చేసరికి వైసీపీ తీర్థం పుచ్చుకొని వైసీపీ తరఫున విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేశారు. ఆయన కూడా ఓడిపోయారు. తీరా చూస్తే ఆయన నేను రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పేసి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు అసలు విజయవాడ పార్లమెంట్ సీట్లో ఎవరిని నిలబెట్టాలి? కమ్మ వాళ్ళకే ఇస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. అనాదిగా చూస్తే 1980లో నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, మధ్యలో పిఆర్పి వచ్చింది, చిరంజీవి పెట్టిన పార్టీ. వాళ్ళు కూడా కమ్మ వాళ్ళకే ఇచ్చారు సీటు. కాపుల పార్టీ అనే ఒక పేరు, ఒక ముద్ర పడినా గానీ పిఆర్పి మీద వాళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి విజయవాడ పార్లమెంట్ లో పోటీ చేయించారు. ఇక చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ పార్లమెంట్ సీట్లో కమ్మవారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారట. కమ్మ వర్సెస్ బీసీ, లేకపోతే కమ్మ వర్సెస్ ఎస్సీ అనే నినాదాన్ని తీసుకురావాలనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఓట్లు చీల్చాలి మొత్తం అంతా కూడా. అయితే అటు కమ్మవారికి టీడీపీలో కమ్మోళ్ళకే, లేకపోతే ఇటు వైసీపీలో కమ్మోళ్ళకే పడుతున్నాయి కాబట్టి ఈ ఓట్లు చీల్చితే, బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు చీల్చితే గనక విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక కొత్త నాయకుడిని అయితే బీసీ నుంచి కానీ, ఒక కొత్త నాయకుడిని ఎస్సీ నుంచి కానీ తీసుకురావాలి అని చెప్పేసి భావిస్తున్నారట. అయితే వాళ్ళు ఎన్ఆర్ఐలు అయి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి, అంటే డబ్బులు కూడా దండిగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నట్టుగా ఇంటర్నల్ టాక్ నడుస్తుంది. మరి ఎవరికి ఇస్తారు రాబోయే రోజుల్లో? అసలు ఈసారైనా ఒక కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే సీట్లు కేటాయిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. ఎందుకని అంటే ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఉండే ఒక వెసులుబాటు ఏంటంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించుకోవచ్చు. కానీ అధికారంలో ఉన్న పార్టీకి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకే నెక్స్ట్ టైం కూడా ఇస్తారని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంటుంది ప్రజల్లో. మళ్ళీ ఈయనకే ఇస్తాడులే అని చెప్పేసి ముందుగానే అభ్యర్థిని అనౌన్స్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి మధ్య, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి కొత్తగా ఇన్ఛార్జికి మధ్య కుమ్ములాట జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీ ముందుగానే అభ్యర్థుల్ని మార్చడం కానీ ప్రకటించడం కానీ చేయలేదు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఆ వెసులుబాటు ఉంటుంది. కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, లేదా ఉన్న వాళ్ళనే మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పుకోవచ్చు, లేదా నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇదంతా కూడా అవకాశం ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పట్టించుకోవట్లేదు. విజయవాడలో ఆ కన్ఫ్యూజనే ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు 2026, అంటే దగ్గరగా 2 సంవత్సరాలు గడిచిపోబోతోంది. అయినప్పటికీ ఓటర్లలోనూ వైసీపీ నాయకుల్లోనూ అదే కన్ఫ్యూజన్ ని ఉంచి కంటిన్యూ చేస్తున్నారు జగన్ అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆ కన్ఫ్యూజన్ ని పక్కన పెట్టి బెజవాడ నియోజకవర్గాల్లో, బెజవాడలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ప్రకటిస్తారా? అసలు ఏ నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జ్ గా ఉంటారు అనే విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీని ఓటర్లకి నాయకులకి తీసుకొస్తారా లేదా అని చెప్పేసి మీరేమనుకున్నారో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగుంటుంది వైసీపీ తరఫు నుంచి అనేది కూడా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.